ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలోని సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మహాక్షేత్ర 23వ వార్షికోత్సవ వేడుకలు 3వ రోజు ఆదివారం వేదోక్తంగా జరిగాయి. ప్రపంచ శాంతిని కోరుతూ 150 మంది వేద పండితులు 15 యజ్ఞ గుండములలో 1,60,000 కమలము పువ్వులను అవిస్సులుగా సమర్పిస్తూ మహాయాగాన్ని వేదోక్తంగా నిర్వహించారు. సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో కోరి మొక్కినంతనే భక్తుల కొంగు బంగారమై కొలవయున్న సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మహాక్షేత్ర 23వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ దుర్గా భవానీ మహాక్షేత్ర వార్షికోత్సవ విశేష పూజలను అనుసరించి ఆలయ ఆస్థాన ఆచార్యవర్యులు పౌరాణికులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలు, పలురకాల పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో శ్రీ సూక్తయుక్తముగా అభిషేకములను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలు, సౌభాగ్య ద్రవ్యాలతో అమ్మవారిని రాజరాజేశ్వరీ దేవి రూపంలో సర్వాలంకార భూషితంగా దివ్యాలంకరణ చేసి చతుషష్ఠోపచార పూజలను నిర్వహించారు. ఋత్విక్లచే అయుత శ్రీ దుర్గా సూక్త, అయుత శ్రీ కమలాలయ సంపుటీకృత శ్రీ సూక్త మహాయాగము, గర్భాలయమున లక్ష కుంకుమార్చన క్రతువును నిర్వహించారు. ఋత్విక్లచే మహాయాగ నిర్వహణ, నవచండీ యాగము, దాతలైన దంపతులచే కుంకుమార్చన, అనంతరం అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తుల అమ్మవారి నామ స్మరణల నడుమ పూర్ణాహుతి క్రతువును గావించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనములను చేసిన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Thank you.